హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపాస్ టెక్ ఇన్ఫో. ఈరోజు మన వీడియోలో సమ్ మరియు యావరేజ్ ఫంక్షన్లను ఎక్సెల్లో ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు నేను ఎక్సెల్లో ఒక చిన్న టేబుల్ని క్రియేట్ చేసుకున్నాను. ఆ టేబుల్లో స్టూడెంట్ నేమ్స్, డిఫరెంట్ సబ్జెక్ట్లో వారికి వచ్చిన మార్క్స్ని నేను ఇలా ఎంటర్ చేసి పెట్టుకున్నాను. మీకు జస్ట్ చూపించడానికి ఎగ్జాంపుల్గా చిన్న టేబుల్ క్రియేట్ చేసుకున్నాను. రియల్ టైంలో మనం పెద్ద పెద్ద డేటా సెట్స్తో మనం వర్క్ చేయాల్సినప్పుడు టోటల్ కానీ యావరేజ్ కానీ ఈజీగా కనుక్కోవడానికి ఇప్పుడు మనం చిన్న ఫార్ములాస్ యూజ్ చేసి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ నేను టేబుల్ క్రియేట్ చేసుకున్నాను చెప్పాను కదా. ఇక్కడ నేను టోటల్ మరియు యావరేజ్లను ఇంకా ఫిల్ చేయలేదు. ఎలా ఫిల్ చేయాలో ఒక సింగిల్ క్లిక్తో మీకు నేను ఎంటర్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి మనం ప్లస్ చేసి 67 ప్లస్ 56 ప్లస్ ఇలా ప్లస్ చేసి చేయడం అంటే చాలా కష్టం. సో చిన్న ఫార్ములాతో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టూడెంట్ దగ్గర ఒక టోటల్ కనుక్కున్నట్లయితే మిగతా స్టూడెంట్స్ అందరికీ ఆటోమేటిక్గా ఆటోఫిల్ అయ్యేటట్లు మనం చూసుకుందాం. ఇక్కడ నేను యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే ఈక్వల్స్ టు SUM ఓపెన్ పెరాన్సిస్. ఇక్కడ నేను మీకు టైప్ చేసి చూపిస్తాను. సో టోటల్ దగ్గర మనం కర్సర్తో డబుల్ క్లిక్ చేస్తే మన కర్సర్ ఓపెన్ అవుతుంది స్క్రీన్లో చూపిస్తున్నట్లు. సో అక్కడ నేను ఇప్పుడు ఫార్ములా ఎంటర్ చేస్తాను. చూస్తున్నారు కదా అండి, ఇక్కడ నేను ఫార్ములా ఎంటర్ చేస్తున్నాను. ఈక్వల్స్ టు SUM అని టైప్ చేసి ఓపెన్ పెరాన్సిస్ ఒకటి అలా టైప్ చేసి పెడితే మనకి ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సెలెక్ట్ చేసుకోవాలో, మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో అక్కడి నుంచి మనం డ్రాగ్ చేసి స్క్రీన్లో చూపిస్తున్నట్లు కర్సర్ స్క్రోల్ అవుతుంది కదా అండి నెంబర్ చుట్టూ, దానిని ఆ స్టార్టింగ్ పాయింట్ మ్యాథ్స్ నుంచి తెలుగు మార్క్స్ వరకు నాకు టోటల్ కావాలి ఫస్ట్ స్టూడెంట్కి సంబంధించి. సో నేను మ్యాథ్స్ నుంచి తెలుగు వరకు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ పెరాన్సిస్లో మ్యాథ్స్ టు తెలుగు అని కనిపిస్తుంది చూడండి. ఆ విధంగా కీబోర్డ్లో ఎంటర్ క్లిక్ చేసినట్లయితే టోటల్ అందరి స్టూడెంట్స్కి సంబంధించి మనకు టోటల్ అనేది టేబుల్లో డిస్ప్లే అయిపోయింది. సో చాలా ఈజీ అండి, చెప్పాను కదండి సింగిల్ క్లిక్తో మన టోటల్ని సమ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని. సేమ్ అలాగే యావరేజ్గా కూడా మనం ఫార్ములా యూజ్ చేసి సింగిల్ క్లిక్తో కనుక్కోవచ్చు. ఇక్కడ నేను యావరేజ్కి సంబంధించిన ఫార్ములాని ఎంటర్ చేస్తున్నాను. సేమ్ ఈక్వల్స్ టు AVG అని టైప్ చేసి ఓపెన్ బ్రేసెస్ని నేను టైప్ చేస్తున్నాను. సేమ్ టోటల్కి అయితే ఎలాగైతే మనం డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకున్నామో ఎవరి మార్క్స్ అయితే సేమ్ అలాగే ఇక్కడ మ్యాథ్స్ నుంచి తెలుగు మార్క్స్ వరకు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మ్యాథ్స్ టు తెలుగు అని మనకి బ్రేసెస్లో కనిపిస్తోంది. సో చాలా ఈజీగా యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు కీబోర్డ్లో ఎంటర్ క్లిక్ చేయడం ద్వారా మొత్తం అందరి స్టూడెంట్స్కి సంబంధించి యావరేజ్ మార్క్స్ వారి వారి సబ్జెక్టులలో వచ్చిన యావరేజ్ మార్క్స్ ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. స్క్రీన్లో కనిపిస్తుంది కదా అండి. ఇప్పుడు నేను కీబోర్డ్లో ఎంటర్ క్లిక్ చేశాను. మనకి కావాల్సిన యావరేజ్ మార్క్స్ అనేది ఇండివిజువల్ స్టూడెంట్స్కి వచ్చింది. అలాగే సేమ్ మనం అందరి మార్క్స్ని యావరేజ్ కూడా చేయొచ్చు. ఎక్కడి నుంచి అయితే మనం యావరేజ్ చేయాలనుకుంటున్నాం అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు అయితే మనం యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో అక్కడి వరకు డ్రాగ్ చేసి యాజ్ ఇట్ ఈస్ మనం ఫార్ములాని ఎంటర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా యావరేజ్ అనేది వస్తుంది. ఇదండి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.